చూడండి ఫ్రెండ్స్, అడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ విత్ నెగిటివ్ డినామినేటర్. ఓకే, ఇప్పుడు మనము రేషనల్ నెంబర్స్ నెగిటివ్ డినామినేటర్ ఉన్నప్పుడు ఏ విధంగా యాడ్ చేయాలో చూడబోతున్నాం. ఓకే, నౌ చూడండి, 16/5 16. ఓకే, అడిషన్ రైట్. 16/5 ప్లస్ 3/4 -4 రైట్. ఇప్పుడు మనం ఇది ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దామండి. సో చూడండి, -4 డినామినేటర్లో -4 ఉంది కదండి. ఈ -4 అనేది ఏ విధంగా ప్లస్ చేయాలో చూద్దామండి. సో ముందుగా మనము బిఫోర్ యాడ్ చేయకముందు మనం ఏం చేయాలండి, 3/-4 3/-4ని -1తో మల్టిప్లై చేయాలి. ఓకే, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కూడా -1తో మల్టిప్లై చేయాలి. -3 ఇంటూ 1 ఇంటూ -3 ఈక్వల్ టు -3 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అవుతుంది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 1 ఈజ్ 4. సో -3/4. ఇప్పుడు మనము ఈ రెండింటిని యాడ్ చేయాలి. 16/5 ప్లస్ -3/4 ప్లస్ ఇక్కడ. ఓకే, 16/5 ప్లస్ -3/4. సో బిఫోర్ దాట్ అడిషన్ చేయాలంటే మనం ఎల్సిఎం కనుక్కోవాలి. 5 and 4 ఎల్సిఎం కనుక్కోవాలి. సో 5 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ కాబట్టి మనము డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. 5 4s are 20 వస్తుంది మనకి. ఓకే, 20 అనేది మన ఎల్సిఎం ఇప్పుడు. సో మనకి సపరేట్ కనుక్కుందామండి. ఇప్పుడు మనము 16/5ని మనము ముందుగా కనుక్కున్నట్లయితే 16/5 రైట్. సో ఇక్కడ మనకి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 20 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏముందండి, 20 ఎల్సిఎం కదా. సో 20 మనకి రావాలి. సో 5 టేబుల్లో ఎప్పుడు మనకి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. సో 4తో మల్టిప్లై చేసినప్పుడు 20 వస్తుంది, ఎందుకంటే 5 into 4 రైట్. సో వన్ మోర్ నెంబర్ ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేద్దాం. సో 16 4s are 64, 5 4s are 20. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయాలి. సో -3/4. ఓకే, సో ఇప్పుడు 4 ఉంది కదండి. నెక్స్ట్ నెంబర్ 5. సో ఈ 5తో మనం మల్టిప్లై చేస్తే మనకి 20 వస్తుంది. ఓకే, న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని కూడా మనము 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 5 3 5s are -15. మైనస్ సింబల్ ఉంది కదా, -15 వేసుకోవాలండి. 5 4s are 20. ఇప్పుడు మనము ఈ రెండు ఆన్సర్లని యాడ్ చేయాలి. ఓకే, 64/20 ప్లస్ మైనస్ ఆఫ్ 15/20. సో మనకి ఏమవుతుందండి, 64 - 15/20. ఓకే, ఇప్పుడు చూడండి ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలో. 4 - 5 అనేది పాసిబుల్ కాదు కాబట్టి, సో ఫస్ట్గా 4 - 5 పాసిబుల్ కాదు కాబట్టి మనం ఇప్పుడు బ్యారో తీసుకోవాలి. సో 6లో నుంచి బ్యారో తీసుకుందాం. సో 6 will become 5, 4 will become 14. 14 - 5 ఎంత అవుతుందండి, 9. ఎస్, ఇప్పుడు 5 - 1 ఎంత అవుతుంది, 4. సో 49/20. ఎస్,